రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, దయగలిగిన తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు చెందనివాడా, మహిమా స్వరూపుడవైన దేవుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ దినమును ఈ సమయమును చూడక ఎంతో మంది గతించిపోయారు, నశించిపోయారు. మీరైతే మమ్మలను మీ కృప చేత నింపినందుకు, మీ సహాయమును మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా రక్షణకు కారణభూతుడైన దేవుడా, మా విమోచకుడైన ప్రభువా, మమ్మలను కాచి కాపాడుతున్నవాడా, మీకు స్తోత్రాలు. మా ప్రార్థనలు ఆలోచించండి, మా మనవులు అంగీకరించండి. మాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మీకు విరోధమైన క్రియను తొలగించి మీకు అనుకూలమైనటువంటి పిల్లలుగా మార్చవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, మీకు స్తోత్రాలు. అదేవిధంగా ఈ సమయంలో కామెంట్స్ లో ప్రార్థన అవసరాలను తెలియజేసినటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. దయచేసి కనికరించండి, దయవచ్చి కనికరించండి ప్రభువా. వారి ఎడల, వారి పట్ల మీ అద్భుతమైన కార్యాలను మీరు జరిగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ ఏ అవసరాల మధ్యలో వారు ఉన్నారో, ఏ ఏ అక్కర్ల మధ్యలో వారు ఉన్నారో మీరు ఎరుగుదురు గనక ప్రభువా, వారి అవసరాలను, వారి అక్కర్లను మీ మహిమలో మీరు తీర్చవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కృప కలిగిన తండ్రి, మా దయగలిగిన ప్రభువా, మీ కార్యములను బట్టి మీకు స్తోత్రాలు, మీ ఉన్నతమైన మేలులన్నింటిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా బలహీనతల చేత బాధపడుతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బలహీనతల చేత బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా, మీరు స్వస్థపరచండి, మీరు బాగు చేయండి. సమస్త బలహీనతల నుండి, సమస్త బడలికల నుంచి విడుదల కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏ ఏ బలహీనతల చేత బాధపడుతున్నారో, ఏ ఏ బడలికలతో బాధపడుతున్నారో మీరు మీ హస్తమును చాపమని, మీ హస్తమును చాపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీ హస్తమును చాపండి. నజరేయుడైన యేసు నామములో మీ కార్యము వారి పట్ల జరుగునుగాక. మీ స్వస్థతను వారు అనుభవించుదురుగాక, మీ బలమును వారు అనుభవించుదురుగాక. అరికాలు మొదలుకొని శిరస్సు వరకు ప్రతి బలహీనత యావత్తు నుండి యేసు నామములో విడుదల కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. ప్రియుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన మీరు పుట్టినందుకై, స్వస్థపరిచినందుకు, ఆరోగ్యము చేత మీరు నింపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృప కలిగిన దేవా, అదే విధంగా అప్పుల బాధల చేత బాధపడుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయన వారి అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగచేయండి, వారి అప్పుల బాధల నుంచి విడుదల కలుగచేయండి. యేసయ్య నామములో వారి అప్పుల బాధ తొలగిపోవునుగాక. యేసయ్య నామములో వారి అప్పుల సమస్య తొలగిపోవునుగాక. యేసయ్య నామములో వారి అప్పుల బాధ అయా తీర్చివేయబడునుగాకని మీ సంధానంలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఎంతో పొంగిపోతున్న బిడ్డలున్నారు, ఎంతో నలిగిపోతున్న బిడ్డలున్నారు అప్పుల బాధను బట్టి. ప్రభా, వారి అప్పుల నుంచి విడుదల కలుగు చేసినందుకై, స్వస్థపరిచినందుకై, వారి అప్పుల బాధ నుంచి విడుదల కలిగించినందుకై, విడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రియుడైన తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రభా తండ్రి, కన్నీళ్ల మధ్యలో నలిగిపోతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. కన్నీళ్ల మధ్యలో నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కన్నీళ్లకు కారణం ఏమిటో మీరు ఎరుగుదురు. వారి కన్నీళ్లకు కారణం ఏమిటో మీకు తెలుసు నాయన. అయ్యా, విడుదల కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. విడుదల కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏ ఏ బాధల చేత, ఏ ఏ ఇబ్బందుల చేత నలిగిపోతున్నారో వారి బాధల నుంచి, వారి ఇబ్బందుల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. నాయన, విడుదల కలుగునుగాకని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీ బలమైన, ఘనమైన, గొప్ప కార్యాలు, ఉన్నతమైన కార్యాలు
మీరు జరిగించి మీ ఉన్నతమైన నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. మా రాజులకు రారాజు అయినటువంటి ప్రియుడైనటువంటి పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. అదే విధంగా ప్రభా, సంతానము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో ఏళ్ల నుంచి అయా వివాహం జరిగినప్పటికీ సంతానము లేక కృంగిపోతున్న బిడ్డలున్నారు, నలిగిపోతున్న బిడ్డలున్నారు. ప్రభా, వారి పట్ల మీ కార్యం జరిగించండి. సంతానము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను అయా మీరు బాగు చేయండి. అయా తండ్రి, వారికి సంతానము లేకపోవడానికి గల కారణం ఏమిటో ప్రభా మీరు దర్శించండి. మీ హస్తమును చాపండి ప్రభా. తల్లిదండ్రుల పితరుల దోషాలను తొలగించండి. తల్లిదండ్రుల పితరుల దోషాలను తొలగించండి. మీ ఘనమైన కార్యము వారి ఎడల మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. వారి పట్ల మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీకు వందనాలు. ఘనమైన కార్యాలు జరిగించండి. శాపాలు తొలగించండి. పాప బంధకాల నుంచి విడుదల కలుగచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. రక్షకుడవైన దేవుడా, విమోచకుడవైన ప్రియమైన పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి వ్యాపారాలను దీవించండి. వారి వ్యాపారాలను ఆశీర్వదించండి. వారి వ్యాపారాలలో ఎలాంటి నష్టము రాకుండా, ఎలాంటి నష్టము వాటిల్లుకున్నట్లుగా మీరు కృప చూపించమని, మీరు సహాయం చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. కృప కలిగిన దేవుడా, దయగలిగిన తండ్రి, మీ గొప్ప కార్యాలను, మీ ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించి మీ నామానికి మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మా రక్షణకు కారణభూతులైన యేసయ్యా, కుటుంబాలలో నెమ్మది లేని స్థితి, భార్యాభర్తల మధ్యలో సమాధానము లేని పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉంటుండగా అటువంటి కుటుంబాలను దర్శించండి. అటువంటి బిడ్డలను దర్శించండి ప్రభా. ఒకరి మనస్సును ఒకరు అర్థం చేసుకునేటట్లుగా, ఒకరిని ఒకరు ప్రేమ కలిగి నడుచుకునేటట్లుగా, ఒకరి ఎడల ఒకరు నాయన దైవికమైనటువంటి అయా వాతావరణం కలిగిన వారిగా ఉండడానికి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ హస్తమును చాపండి. మీ బలమైన కార్యాలు జరిగించండి. మీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. నాయన, సమాధానం కలిగిన కుటుంబాలుగా ఉండడానికి, నెమ్మది కలిగిన కుటుంబాలుగా ఉండడానికి మీరు సహాయం దయచేసి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రార్థనలన్నీ ఆలోచించినందుకై, అంగీకరించినందుకై, సమాధానమును దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.